वाजिनीवती श्रीरामवत्री मधु श्री महासरस्वत्यै नमः। गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जि गातुमे सयं सन्नो अस्तु द्विपदेशं सहस्रशीर्ष ఇది రాయనది తీసుకోండి ఓం శ్రీ గురుభ్యో నమః సరస్వతి శ్రీ గురుభ్యో నమః సరస్వతి ఇప్పుడు గుర్తిచ్చేస్తుంది గుర్తిచ్చేస్తాను కై గుట్టి కై గుట్టి दैव्याय गातुं विज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जि गातुमेषजं सन्नो। నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కన్నమూరులో అదేవిధంగా గోలకందుకూరు రెండు విలేజ్ల్లో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ 36 లక్షల రూపాయలతో ఈరోజు మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా అదేవిధంగా స్థానిక కన్నమూరు కానీ గోలకందుకూరు గ్రామస్తులు గ్రామ పెద్దలు సర్పంచులు అందరి సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆరోగ్యం గురించి వైద్యం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలా, ఇబ్బంది పడకూడదు, ఏదైనా ఇమ్మీడియట్గా ఏదైనా అవసరమైతే ఆయా గ్రామాల్లో అక్కడే ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విలేజ్ హెల్త్ క్లినిక్ని మనం శంకుస్థాపన చేసుకున్నాం. నిన్న కూడా మాదిరాజు గూడూరు పెనవర్తిలో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కన్నమూరు గోలకందుకూరులో కూడా శంకుస్థాపన చేసుకున్నాం. 2-3 నెలల్లో ఇవన్నీ కూడా హాస్పిటల్ అన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తాం. అదే హాస్పిటల్లోనే డాక్టర్ గారు వాళ్ళు ఉండేదానికి కూడా ఒక రూమ్ కూడా దానిలోపనే కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ గురించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మనం వచ్చిన కన్నమూరు రోడ్డు కూడా గతంలో శంకుస్థాపన చేసాం. ఆల్మోస్ట్ వాళ్ళు రోడ్డు కూడా పూర్తి అయిపోయింది. ఒక వారం 10 రోజుల్లో ఈ రోడ్డును కూడా ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ అయిపోయింది. అభివృద్ధి ఎక్కడికెక్కడ 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కూడా స్థానిక గ్రామ పెద్దలు కానీ అదేవిధంగా డివిజన్లో ఉన్న స్థానికులు కానీ ఎక్కడైతే ఏవైతే కోరుకుంటారో దాని ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాటలో సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ అభివృద్ధి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. చాలా పెద్ద నియోజకవర్గం, ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. రాబో రోజుల్లో తప్పకుండా అవి కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరం కూడా తెలియజేస్తున్నాం. నాకు మొన్న ఈజీ మీరు కానీ ఈ రోడ్డు వరకు స్టార్ట్ కాకమని చెప్పుకుంటే నాకు ఈజీ అయిపోయింది. అక్క చూడండి సార్